నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి నా మీద ఎందుకు లొల్లు పెడుతున్నావు, నేనే చెప్పబడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన, ఎమ్మెల్యేలకు గాంధీకి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పమన్నాడు. అన్న చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు, ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలో అన్నాడు. చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం, ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి, ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం. నేను ఇంకా ఆయన చెప్పిన మిగతాయి కూడా వస్తానండి, వికారాబాద్ వస్తా, తాండూరు వస్తా, మొత్తం తిరుగుదాం, బ్రహ్మాండంగా జోరుదారు, పోయిన కాడిని దేవులాడుకోవాలి, ఎక్కడనైతే మనం ఓడిపోయినామో ఆడికెళ్ళే మొదలు కావాలని చెప్పి చేవెల్లా, పరిగి, వికారాబాద్, తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు, నిలబడుతున్నా నేనే, నన్ను నిలబడమన్నారు, నిలబడుతున్నా, గట్టిగా ఉంటా అని మాట్లాడిండు. తర్వాత ఇద్దరం కలిసిపోయినాం, ఏడికి చేవెళ్ళ పోయినాం, పరిగి పోయినాం ఒకటే రోజు. అక్కడ మన కూడా చౌరస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కిండు, ఆయన ఎక్కిండు, ఈయన వచ్చిండు, ముగ్గురం కలిసిపోయినాం. పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా మహేందర్ అన్నకు, నన్ను ఎత్తుకోపోలే సంతోషం. కార్లా నేనేం చెప్పిన అంటే మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. అప్పుడు చేవెళ్ళ మీటింగ్లోనేమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడిండు. ఆడ చేవెళ్ళలా పరిగిల రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు, పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు యాన్నో లేవు, ఉన్నాయి, మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే, అందరం కలిసిపోయినాం. పోయి నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్ ఆ రోజు, పొల్లు తిట్టిండు ఇద్దరు. తిట్టడానికి ఇంకా గమ్మని చెప్తా మీకు. పరిగి పోయినాం, పరిగి పోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు, ఆడ మంచిగా తిన్నాం, తిని భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాక మొత్తం ఒక 4-5 మంది ఉన్నారు, హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిలో ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి, ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని, నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి, ఆయనను కూడా ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి, ఇద్దరు నామగడ్డి లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికైనా మీకు అన్నది, ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క. నాకు చెప్తే పార్టీలకి వెళ్ళి నన్ను ఓనిస్తానా, ఎట్లా ఓనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇక మిగతా మిత్రులు కూడా అన్నారు, ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018లో ఆనాడు విశ్వేశ్వర